अस्सलामुअलैकुम। आदाब। नलगुंडे में आपका इस्तकबाल है। मैं हूँ आपका मेज़बान अतीकुर रहमान बेग। MLC शंकर नायक ने BRS उर्फ TRS के वाजिबात और सूद कार्ड जारी किए और इन्हें शदीद तनकीद का निशाना बनाया। इन्होंने इंकशाफ किया कि SC के 3 एकड़ वाजिबात, किसानों के कर्ज माफ़ी के 5 साल के सूद के वाजिबात, बेरोज़गारों के लिए 3000 वाजिबुल अदा कार्ड, डबल बेडरूम वाजिबात कार्ड। इन्होंने वज़ीर कैंप ऑफिस में BRS वाजिबात कार्ड्स के पोस्टर की नकाब कशाई की। इस मौके पर इन्होंने कहा कि जगदीश्वर रेड्डी को फौरी तौर पर गोलागुड़ा के सरकारी अस्पताल में दाखिल कराया जाए। वो अपनी हुकूमत के इख्तिदार से महरूम होने के बाद बग़ैर किसी वजह के बात कर रहे हैं। तिप्परती में 6 ज़मानतों पर जारी करदा कार्ड पर नलगुंडा सेंटर में बहस होनी चाहिए। हमारी कांग्रेस पार्टी को रेवंत रेड्डी हुकूमत के इख्तिदार में आने के बाद 24,000 करोड़ के कर्ज माफ़ करने का सहरा है। आप और आपके चमचों का वज़ीर कोमटिरेड्डी वेंकट रेड्डी पर तनकीद करने का लेवल नहीं है। वज़ीर कोमटिरेड्डी वेंकट रेड्डी की क़ियादत में नलगुंडा अपनी तरक्की के रास्ते पर आगे बढ़ता रहेगा। MLC ने कहा कि आपके KCR तमाम प्रोजेक्ट को रोके रखने के क्रेडिट के मुस्तहिक़ हैं। KCR बहस के लिए असम्बली में आने के बजाय फार्म हाउस में सो रहे हैं। क्या ये सच नहीं कि कालेश्वरम के नाम पर लाखों करोड़ों की लूट मार की गई? जमहूरियत के कत्ल करने की तारीख BRS पार्टी की है। आपने धरना चौक उठा लिया तो हम दोबारा धरना चौक लगाए थे। नलगुंडा में कांग्रेस पार्टी काफ़ी मजबूत है। नलगुंडे के लोग 2 वज़रा और MLAs और कांग्रेस पार्टी के काम की सताइश कर रहे हैं। कांग्रेस हुकूमत 6 ज़मानतों पर अमल दरामद करके आगे बढ़ रही है। कुछ ज़मानतों पर अमल दरामद न होने की सबसे बड़ी वजह TRS की तरफ से उठाए गए कर्ज़े हैं। वज़ीर कोमटिरेड्डी वेंकट रेड्डी की क़ियादत में प्रोजेक्ट के तमाम कामों में तेज़ी लाई गई है। कल होने वाले तमाम इंतखाबात में कांग्रेस पार्टी की जीत यकीनी है। इस बार बल्दियाती इंतखाबात में कांग्रेस पार्टी के लिए इंतक मेहनत करने वाले कारकुनों को तरजीह दी जाएगी। ఏదేమైనా సరే నేను జగదీశ్వర్ మాట్లాడడం మాత్రం విరోధం ఉంది. అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేసేడు. మీ అందరికీ తెలుసు, పత్రిక మీరే సాక్షులు దానికి. అందరికీ ఆయన ఏం చేసిండు దానికి మీరే సాక్షులు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. సోయితకు మాట్లాడుతుండా మరి మంత్రికి మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లేదు. మనమే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మేమంతా. KTR బతుకుల గురించింది ఎర్రగొండ హాస్పిటల్ తీసుకోవాలని చెప్పేసి ఈయన గొల్లగూడ హాస్పిటల్ జాయిన్ చేయాలి రేపు. ఎందుకంటే 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట వాస్తవం. గత 10 ఏళ్లలో మీరు ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 3 ఎకరాల దళితుల భూమి ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక రకరకాలు చెప్పుకుంటా పోతే చాలా చాంతాడం ఉన్నది, టాప్ టు బాటం ఉన్నది. కానీ మీరు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసిన మాట వాస్తవా కాదా? మొన్నటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ దాని వాళ్ళు ఇచ్చిపోయారు. ఈ డ్యామ్ కింద కట్టాల్సింది కాదు, పైన కట్టాలని చెప్పేసి కట్టాల్సిన కట్టకుండా మీ కమిషన్ల కోసం ఆదరాబాద్ ఎస్టిమేట్లు వేసి మీరే ఇంజనీర్లు, మీరే చీఫ్ ఇంజనీర్లు, మీరే అన్ని చేసేసి తర్వాత తప్పుదో పట్టించి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలంతా సొమ్ము చూసుకొని మన పైన ఇవన్నీ మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసాం మీ అందరికి తెలుసు, ప్రజలందరూ తెలిసి ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చి తీరినాం. ఇవాళ నిన్న కవిత కూడా చెప్పాము. కవితమ్మ ఏం చెప్పింది? లిల్లీపుట్ ఈయన చేపటికి నల్గొండ మొత్తం ఖరాబ్ అయింది మా BRS పార్టీ అన్నది. నీకు సిగ్గు లేదు, శరం లేదు, మీకు ఏం లేదు, ఇంకా మాట్లాడతామని మీరంతా. ఆ తర్వాత 6 గ్యారెంటీలను చూసినా నేను తిప్పట్లో మీరు రిలీజ్ చేసిన కార్డు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ సెంటర్కి వస్తారా, హైదరాబాద్కి వస్తారా, మిర్యాలగూడకి వస్తారా, యాడికి వస్తారా రండి, మేము చూపిస్తాం, సవాల్ చేసి చూపిస్తాం. 6 గ్యారెంటీలు బస్సు మొదలు ఫ్రీ అన్నాం. కళ్ళు న్యాయాలయ చూసుకొని మీరు ఎంతమంది ఇలా బస్సు ఎక్కిరు, ఇలా ఎంతమంది ఆటోలు అక్కలను అడగని పోయాలి. దసరా పండుగ మీద మేము ఇద్దరు పోతే అక్కలందరూ ఆధార్ కార్డు తీసుకుంటూ అందరూ బస్సు ఎక్కుతారు ఫ్రీగా. తర్వాత రుణమాఫీ అన్నాం. 24,000 కోట్ల రుణమాఫీ చేసినాం. దాంట్లో కొంతమంది దాంట్లో నామకం రాకపోవచ్చు, మొత్తం అనట్లేమంట. కానీ మీరు రుణమాఫీ చేస్తే ఏమైందా? ₹1,00,000 4 విడతలు చేసింది. ఆ వడ్డీ బాకీ ఉంది. ఇప్పుడు మన వాడు చెప్పినట్టు, మా మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ వడ్డీ మాకు బాకీ ఉన్నారు. మీరు వడ్డీ మొత్తం ప్రజలందరూ కట్టాలి. అదే ఇప్పుడు వడ్డీ కార్డు అనేది.
రుణమాఫీ 4 దఫాలుగా 25 చేస్తే లక్ష రూపాయలు వడ్డీకే పోయింది అదంతా. కానీ మేము అట్లా చేసినాం. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకదం 2400 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీకి దక్కింది, మా మంత్రులకు దక్కింది. ఇంకా వెంకటరెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు లేదు, నీకేమైనా చర్చలకు కూడా లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులను మీకు తెలిసి కదా. చుట్టూ ఓఆర్ఆర్ నాదేశం కృషి చేస్తాం కోసం. ఆ తర్వాత మీ అందరికి తెలిసి ఇప్పుడు ఇక కేసీఆర్ చెప్పిన మాట అబద్ధాలు ఎట్లా ఆడుతుంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడతారు. అబద్ధాల మూట. పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి మీరు ఒక్కడైనా పూర్తి చేసిరా? ఎక్కలగంట పూర్తి చేసిరా? 10 కిలోమీటర్ల ఎక్కలగంట పూర్తి చేసి నల్గొండకి ఈ కరువు రాకపోతే ఇలా గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేసి 4 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చింది వాళ్ళు. ఎల్ఎల్సి కానీ, హెచ్ఎల్సి కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, నక్కల గాండి కానీ, డిండి కానీ, మిగతా లిఫ్ట్లు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయలేకపోయారు మీరు. आदाब नलगुंडे के तमाम नाज़रीन से दरख्वास्त है कि आपके इस चैनल को ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, बेल के बटन को दबाना ना भूलें